కారణం ఏంటి? గుడ్ ఈవినింగ్ శ్రీహరి గారు. ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటేనే గతంలో కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటుందని చెప్పవచ్చు. గత ఎన్నికలతో పోల్చుకుంటే, గత ఎన్నికల్లో 2 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. గతంతో పోల్చుకుంటే, ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు 1 సీటు 2 సీట్లు మాత్రమే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. కానీ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లాలో ఘోరంగా దెబ్బతిందని చెప్పవచ్చు. గత ప్రభుత్వంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్టీని జిల్లాలో పూర్తిగా పట్టించుకోలేదు. దీనికి తోడు ప్రజా వ్యతిరేకతతోటే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. దీనికి ఉదాహరణగా గత 4 రోజుల క్రితం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా కేంద్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలు నిర్వహించారు. అయితే జయంతి వేడుకలు నిర్వహించే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా నాయకులతో పాటు ఒంగోలు అసెంబ్లీకి సంబంధించిన నాయకులంతా కూడా హాజరైన సమయంలో అందరూ కూడా ఒక్కసారిగా వైఎస్ఆర్ విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళారు. పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ క్రమంలో ఒంగోలు అసెంబ్లీ స్థానంలో ఎస్టీ సెల్ అధ్యక్షురాలుగా ఉన్న పేరం ప్రసన్న కాలనీ అదే పార్టీకి చెందిన మేరీ కుమారి తొక్కుతూ వచ్చారు. దీంతో అసహనానికి గురైన పేరం ప్రసన్న తన కాలును పదే ఎందుకు తొక్కుతున్నారంటూ కూడా మహిళా నాయకురాలని ప్రశ్నించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఏదైతే మేరీ కుమారి భర్త ఎస్టీ మహిళ, గిరిజన మహిళని కూడా చూడకుండా ప్రసన్న కుమారి మీద దాడి చేశారు. అందరూ చూస్తుండగానే బహిరంగంగా ఒంగోలు జిల్లా కేంద్రంలో ఉన్న పార్టీ కార్యాలయంలోనే మహిళ మీద దాడికి పాల్పడ్డారు. చంపక పెట్టి పదే చెల్లుమనిపించే ప్రయత్నం చేశారు. దీంతో పాటు ఆమెతో పాటు ఆమె భర్త దాడి చేస్తున్నా కానీ ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఆశ్చర్యం పోతూనే మరికొంతమంది ప్రసన్నకి మద్దతుగా స్థానికంగా గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన వారిని కూడా పార్టీ కార్యాలయంలోనే కిందకి నెట్టేసిన పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి అదే రోజు అక్కడే ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కానీ, నియోజకవర్గ ముఖ్య నాయకులు కానీ ఇద్దరి మధ్య రాజీ చేసే ప్రయత్నం మాత్రం చేయలేదు. దీంతో ఆవేదన చెందిన ప్రసన్న, ఏదైతే పేరం ప్రసన్న ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన మీద అకారణంగా దాడి చేశారు అని చెప్పని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కూడా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఆమె మీద దాడి చేసిన వారి మీద అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అయితే అదే రోజు ప్రసన్న మీద, తన తల్లి మీద అకారణంగా దాడి చేశారంటూ ఆమె కొడుకు మదన్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను దాడి చేసిన శివకుమార్ మీద కూడా ఒక హోటల్లో దాడి చేశారు. ఈ ఘటన అంతా కూడా వైసీపీలో రచ్చరచ్చ నడుస్తున్న క్రమంలోనే ఇటు పేరం ప్రసన్న ఎవరైతే బాధితురాలు ఉన్నారో, గిరిజన మహిళకు అండగా నిలవాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా చేతులు ఎత్తేసి అవతల ఏదైతే ఆమె మీద దాడి చేసిన వారికి మద్దతు పలుకుతున్నారని చెప్పని బాధితురాలు ఆరోపణగా ఉంది. ఆమెను ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధితురాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో నుంచి గత 2 రోజుల నుంచి తొలగిస్తున్నారు. దీంతో పేరం ప్రసన్న ఒంగోలు అసెంబ్లీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలుగా ఉన్న ప్రసన్న మనస్తాపానికి గురైంది. దీంతో రాత్రి నిద్రమాత్రలు మింగి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆత్మహత్యాయత్నం చేసే క్రమంలోనే దాదాపు 14 నిమిషాల వీడియో చేసింది. తనకు పార్టీలో గురైన అవమానాలు, ఆ రోజు జరిగిన దాడి ఘటనతో పాటు దాడి జరిగిన తర్వాత వైసీపీ నాయకులు ఎవరు కూడా స్పందించలేదు. తన్ని అకారణంగా వాట్సాప్ గ్రూపులోంచి తొలగిస్తున్నారు. తనకి న్యాయం జరగాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, ఇటు జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇటువంటి ఘటనలే జరిగితే జగన్ కూడా చూస్తూ ఊరుకుంటే మీరు ఇలాగే ఉంటారా అని చెప్పని 14 నిమిషాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ఆమె ప్రశ్నిస్తూనే ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నువ్వు అన్నట్లుగా స్ట్రాంగ్గా ఉండేటువంటి పరిస్థితి ప్రకాశం జిల్లాలో చూసినప్పుడు, కానీ 2 సీట్లకే పరిమితమైంది. ఎర్రగొండ్లపాలెం, దర్శికి ఈసారి. అసలు ఇంత జరుగుతున్న గతంలో అక్కడ జగన్మోహన్ రెడ్డికి బంధువులు, దగ్గరగా ఉన్నటువంటి నేతలు అక్కడ వ్యవహారాలను చక్కదిద్దేటువంటి పరిస్థితులు ఉండేటువంటి, తర్వాత మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చారు. కానీ ఇప్పుడు ఏమైంది అసలు? కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత
కాంగ్రెస్ పార్టీ కనుమరుగై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ప్రకాశం జిల్లాలో తమ హవా నడుస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ 2014 ఎన్నికల సమయంలో ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉంటే సగానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. ఆ తర్వాత 2019లో ఇచ్చిన ఫ్యాన్ గాలిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగానే సీట్లు సంపాదించినా కానీ ఆ తర్వాత క్రమంలో ఏదైతే పార్టీని ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు నడపటం, తాడేపల్లి కేంద్రంగా ఏర్పడిన కోటరీతోటి విసుకెత్తిపోయిన నాయకులంతా కూడా ఇదంతా తమకెందుకులు అని చెప్పని భావించడం, ఇటువంటి పరిస్థితులంతా కూడా గత వైసీపీ ప్రభుత్వంలో చూసాం. ఆ తర్వాత 2024 ఎన్నికల సమయంలో పార్టీ ఘోర ఓటమి తర్వాత కూడా నాయకులంతా కూడా ఎవరికి వారు చేజారిపోయిన పరిస్థితి. మీరు చెప్పినట్టుగానే ప్రకాశం జిల్లా కేంద్రంగా వైవి సుబ్బారెడ్డి ఒంగోలు కేంద్రంగానే వస్తుంటారు పోతుంటారు. ఆయన జగన్కి సొంత బాబాయి, ఆయన బావ కూడా ఇటు బాలినేని శ్రీనివాసులు రెడ్డి ఇటీవల గత ఏడాది క్రితమే ఆయన జనసేన పార్టీలో చేరారు. ఆయన కూడా జగన్కి సన్నిహిత బంధువు. వీరంతా కూడా బంధుత్వం ఉండి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గతంలో నడిపించారు. కానీ వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎవరికి వాళ్ళు సైలెంట్ అయ్యారు. అధికారం ఉన్న సమయంలో ఇంత కూడా పదవులు అనుభవించారు. పదవులు అనుభవించిన తర్వాత పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఎవరికి వారు తమకెందుకులు అన్నట్టుగా ప్రస్తుతం ఎవరిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో తాడేపల్లి కేంద్రంగా జరిగిన ఈ కోటరీలను దృష్టిలో ఉంచుకొని ఇటు బాలినేని శ్రీనివాసులు రెడ్డి కూడా పలు విమర్శలు చేస్తూ ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇటు వైవి సుబ్బారెడ్డి ఆ పార్టీ పగ్గాలు చేపడతారని భావించినా కానీ ఆయన పార్టీకి ఒంగోలు వస్తుంటారు పోతుంటారే తప్ప జిల్లాలో పార్టీ వ్యవహారాలను ఆయన పట్టించుకున్న పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మనకెందుకులే ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ఉందామని చెప్పని భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు ప్రస్తుతం ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా ఇటు దర్శి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యాడు. ఒంగోలు ఏదైతే జిల్లా కేంద్రంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఏదైనా జిల్లాలో ఏదైనా వ్యవహారాలు ఉంటే వాటికి వచ్చి కనిపించిపోవడం తప్ప జిల్లాలో పార్టీ వ్యవహారాలను కూడా ఎవరు చక్కదిద్దుతున్న పరిస్థితి కనిపించడం లేదు. శ్రీగారు రైట్ వెంకట్, ఒకవైపు మనం చూస్తున్నాం ఈ ఇన్సిడెంట్ పైన మహిళా కమిషన్ కూడా రియాక్ట్ అయింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ కూడా అక్కడికి రావడం, ఆమెని పరామర్శించడం, మాట్లాడడం అనేటివి కూడా జరిగాయి. సో ఆమె ఏం మాట్లాడారు, ఈ సందర్భంగా ప్రసన్న వెలుబుచ్చినటువంటి అంశాలేంటి, దీనిపైన కమిషన్ ఎలా రియాక్ట్ అయింది, ఏం చేయబోతోంది వెంకట్? అయితే గిరిజన మహిళ మీద వైఎస్ఆర్ జయంతి రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దాడి జరిగినా కానీ ఆ పార్టీ నాయకులు ఎవరు కూడా ఆమెను పరామర్శించిన పరిస్థితి లేదు. న్యాయం చేస్తామని చెప్పని ఎవరు చెప్పిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె నిన్న రాత్రి నుంచి కూడా ఆమె ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందింది. ఈరోజు ఉదయం మెరుగైన చికిత్స కోసం కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. అయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ పార్టీకి సంబంధించిన ఏ ముఖ్య నాయకుడు కూడా ఆమెని పరామర్శించిన పరిస్థితి లేదు. అయితే గిరిజన మహిళ మీద దాడి జరిగిందని చెప్పని తెలిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మహిళా కమిషన్ చైర్మన్ శైలజ ఆమెని ఒంగోలు కిమ్స్ హాస్పిటల్లో కొద్దిసేపటి క్రితమే పరామర్శించారు. ఆమె ఆరోగ్య క్షేమాలకు సంబంధించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఏదైతే ఆమె ఒకవైపు ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. కానీ ఏదైతే శైలజ కూడా బాధితురాలకి ఎలాంటి న్యాయం జరగాలని చెప్పని కూడా ఆమెను అడిగిన పరిస్థితి. పార్టీ నుంచి ఇప్పటి వరకు తనకు ఎలాంటి న్యాయం జరగలేదు. తన మీద పార్టీ కార్యాలయంలో దాడి జరిగినా కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇదే పరిస్థితి ఇలాగే ఉంటే మహిళా కమిషన్ చైర్మన్కి ఫిర్యాదు చేస్తానని చెప్పని కూడా ఇటు బాధితురాలు ఏదైతే మహిళా కమిషన్ చైర్మన్ ఉన్నారో ఆమెకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి కూడా బాధితురాలు ఇచ్చే ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరగటం అది ఏ పార్టీలో జరిగినా ఇలాంటి ఘటనలు సహించమని చెప్పని కూడా ఆమె బయటికి చెప్పిన పరిస్థితి ఉంది. శ్రీగారు రైట్ వెంకట్, ఎస్, ఒకవైపు ఇంత ఇన్సిడెంట్ జరుగుతుంటే పార్టీ రియాక్ట్ అవుతున్న విధానం, పట్టించుకుంటున్న విధానం మనం చూసాం కదా. మరి రావణ్ విషయంలో ఆ పార్టీ ఎలా వ్యవహరిస్తుంది, ఆ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది, రోజు దీన్ని ఎలా ఏ రకంగా దీన్ని మీడియాలో కావచ్చు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది? ప్రసాద్, ఏంటి అసలుకి మనం చూసాం, మన కొలిక్ వెంకట్ చెప్తున్నాడు అక్కడ ఒక గిరిజన మహిళ పైన దాడి జరిగింది కానీ ఎవరు పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళ కొడుకే రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి, మళ్ళీ ఆమెని